హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 12 అయినటువంటి లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సైజ్ 12B ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ ప్రాబ్లం చూడండమ్మా, ఏమంటున్నారు? ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ x² - 2 ఎట్ x = 10. సో ఇక్కడ ఫంక్షన్ అనేది ఏంటమ్మా? x² - 2 అనేది ఫంక్షన్ ఇచ్చారు. సొల్యూషన్ చూడండి ఏ విధంగా చేస్తున్నానో. నేను ఏం తీసుకుంటున్నానంటే లెట్ f ఆఫ్ x = x² - 2 అని కన్సిడర్ చేస్తున్నాను. అయితే మనకి ఏదైనా ఒక ఫంక్షన్ ఇచ్చినప్పుడు f అనేది రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు f అనే రియల్ వాల్యూడ్ ఫంక్షన్కి డెరివేటివ్ ఫైండ్ చేయాలనుకోండి. ఓకే, సో f అనే ఫంక్షన్కి డెరివేటివ్ a అనే పాయింట్ దగ్గర ఫైండ్ చేయాలి. సో ఏ విధంగా డినోట్ చేస్తామంటే f' అని డినోట్ చేస్తాం. అండ్ డెరివేటివ్ ఏమవుతుంది? లిమిట్ h → 0 f ఆఫ్ a ప్లస్ h మైనస్ f ఆఫ్ a బై h అవుతుంది. ఓకేనా? సో డెరివేటివ్ ఆఫ్ ఎ ఫంక్షన్ ఎట్ ఎ పాయింట్ డెఫినేషన్ ఏ విధంగా ఉంటుంది? f' is equal to లిమిట్ h → 0 f ఆఫ్ a ప్లస్ h మైనస్ f ఆఫ్ a బై h. సో ఇక్కడ ఫంక్షన్ ఏంటి? x² - 2 అండ్ పాయింట్ ఏ పాయింట్ దగ్గర x = 10 దగ్గర మనం డెరివేటివ్ ఫైండ్ చేయాలి కదా. సో ఏమంటే నోట్ చేస్తాం? f' is equal to ఏమవుతుందమ్మా? లిమిట్ h → 0 f ఆఫ్ డెఫినేషన్ చూడండి, f ఆఫ్ a ప్లస్ h. ఇక్కడ a అంటే ఏంటి? 10 అంటే ఏమవుతుంది? f ఆఫ్ 10 ప్లస్ h మైనస్ f ఆఫ్ a. a అంటే 10 మైనస్ f ఆఫ్ 10 బై h. ఓకేనా? సో ఇక్కడ మనకి f ఆఫ్ x అంటే ఏం తెలుసమ్మా? మనం f ఆఫ్ xని ఏమని తీసుకున్నాం? x² - 2 అని తీసుకున్నాం. అండ్ ఇక్కడ మనకి f ఆఫ్ 10 ప్లస్ h కావాలి అండ్ f ఆఫ్ 10 కావాలి కదా. f ఆఫ్ 10 ప్లస్ h ఏమవుతుందమ్మా? x ప్లేస్లో 10 ప్లస్ h సబ్స్టిట్యూట్ చేయండి. 10 ప్లస్ h హోల్ స్క్వేర్ మైనస్ 2. a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే మనకేం తెలుసు? a² + b² + 2ab కదా. సో 10² ప్లస్ h² ప్లస్ 2ab 2 × 10 × h అంటే 20h అవుతుంది మైనస్ 2. దట్ ఈజ్ ఈక్వల్ టు h² ప్లస్ 20h. 10² అంటే ఎంత? 100. 100 - 2 అంటే ఏమవుతుంది? 98. సో ఇది ఏ వాల్యూ అమ్మా? f ఆఫ్ 10 ప్లస్ h వాల్యూ. ఇదే విధంగా f ఆఫ్ 10 కూడా ఫైండ్ చేయండి. f ఆఫ్ x అంటే మనకేం తెలుసు? x² - 2 అని తెలుసు కదా. f ఆఫ్ 10 అంటే x ప్లేస్లో 10 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? 10² - 2 దట్ ఈస్ 100 - 2 అంటే వాల్యూ 98 అవుతుంది. ఇప్పుడు ఈ 2 వాల్యూస్ కూడా f'(10)లో సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఎంప్లాయిస్ f'(10) ఈజ్ ఈక్వల్ టు మనకేం తెలుసు? డెఫినేషను లిమిట్ h → 0 f ఆఫ్ 10 ప్లస్ h. ఇక్కడ f ఆఫ్ 10 ప్లస్ h అంటే వాల్యూ ఏమొచ్చింది? h² ప్లస్ 20h ప్లస్ 98 మైనస్ f ఆఫ్ 10 మైనస్ f ఆఫ్ 10 అంటే వాల్యూ ఏమొచ్చింది? 98 బై h. ఓకేనా? దట్ ఈక్వల్ టు లిమిట్ h → 0 h² ప్లస్ 20h. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్లస్ 98 మైనస్ 98 క్యాన్సిల్ అవుతుంది. ఇంకేముంటుంది? h² ప్లస్ 20h బై h. దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ h → 0. న్యూమరేటర్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ h అనే టర్మ్ కామన్ తీయొచ్చు. సో h అనేది కామన్ తీస్తే ఇంకేముంటుంది? ఇక్కడ h² h ఒకటి తీసేస్తే ఇంకొక h ఉంటుంది. ప్లస్ 20hలోంచి h అనేది తీసేస్తే 20 ఉంటుంది బై h. ఇప్పుడు అగైన్ మీరు న్యూమరేటర్ డినామినేటర్ h అనేది క్యాన్సిల్ చేయొచ్చు. దట్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? లిమిట్ h → 0 h ప్లస్ 20. ఇప్పుడు లిమిట్ చేయండి. లిమిట్ ఏ విధంగా ఫైండ్ చేస్తాం? ఫస్ట్ స్టెప్ సబ్స్టిట్యూషను. ఇక్కడ లిమిట్ అనేది మనం h → 0 దగ్గర ఫైండ్ చేయాలి కాబట్టి ఫస్ట్ h = 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? 0 ప్లస్ 20 దట్ ఈజ్ ఈక్వల్ టు 20. 20 అనేది ఫైనైట్ వాల్యూనే కదా, కాబట్టి 20 అనేది లిమిట్ అవుతుంది. దేర్ ఫోర్ f'(10) ఏమొచ్చిందమ్మా? f'(10) = 20. f'(10) అంటే మీనింగ్ ఏంటి?
ఎఫ్ డాష్ ఆఫ్ 10 అంటే మీనింగ్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఎట్ 10. ఓకేనా, ఎఫ్ యొక్క డెరివేటివ్ 10 అనే పాయింట్ దగ్గర ఎంత ఉందమ్మా 20. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సెకండ్ ప్రాబ్లం చూడండి అమ్మా, ఏమంటున్నారు? ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ ఫంక్షన్ ఏంటమ్మా ఎక్స్. మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అని కన్సిడర్ చేద్దాం. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్. మనం 1 దగ్గర డెరివేటివ్ అనేది ఫైండ్ చేయాలి. సో ఏదైనా రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఎఫ్ ఇచ్చినప్పుడు ఎఫ్ యొక్క డెరివేటివ్ ఏ అనే పాయింట్ దగ్గర ఏమని డినోట్ చేస్తాం? ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అని డినోట్ చేస్తాం. డెఫినేషన్ ఏం తెలుసు? లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్. ఓకేనా, సో ఇక్కడ ఏ అంటే ఏంటి? ఇక్కడ ఏ అంటే 1. ఓకే, సో డెఫినేషన్ అప్లై చేయండి. ఏమవుతుంది? ఇక్కడ 1 అనే పాయింట్ దగ్గర కదా మనం డెరివేటివ్ ఫైండ్ చేయాలి. కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్. ఇక్కడ ఏ అంటే 1 కాబట్టి ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ 1 బై హెచ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే వాల్యూ ఏమని తీసుకున్నాం? ఎక్స్ అని తీసుకున్నాం. మనకి ఇక్కడ ఏం కావాలి? ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ హెచ్ కావాలి. అదేవిధంగా ఎఫ్ ఆఫ్ 1 కూడా కావాలి కదా. సో ఫైండ్ చేయండి. ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ హెచ్ ఏమవుతుంది? ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ అని తెలుసు. మనకి ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ హెచ్ అంటే ఎక్స్ ప్లేస్లో 1 ప్లస్ హెచ్ పెట్టండి. ఓకేనా, అదేవిధంగా ఎఫ్ ఆఫ్ 1 కూడా ఫైండ్ చేయండి. ఎక్స్ ప్లేస్లో 1 పెట్టాలి. ఓకేనా, ఇప్పుడు ఈ 2 వాల్యూస్ కూడా ఎఫ్ డాష్ ఆఫ్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎఫ్ డాష్ ఆఫ్ 1 ఏంటి? లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ హెచ్. ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ హెచ్ అంటే వాల్యూ ఏమొచ్చింది? 1 ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1. ఎఫ్ ఆఫ్ 1 అంటే ఇక్కడ వాల్యూ 1 బై హెచ్. సో ఇక్కడ న్యూమరేటర్లో మీకు +1 -1 క్యాన్సిల్ అవుతుంది. ఇంకేముంటుందమ్మా? లిమిట్ హెచ్ టెన్స్ టు 0 హెచ్ బై హెచ్. హెచ్ క్యాన్సిల్ అయితే ఇక్కడ న్యూమరేటర్లో డినామినేటర్లో హెచ్ క్యాన్సిల్ అయితే ఇంకేముంటుంది? లిమిట్ హెచ్ టెన్స్ టు 0 హెచ్ క్యాన్సిల్ అయిపోతే 1 ఉంటుంది. 1 అనేది కాన్స్టెంట్ ఫంక్షన్ కదా. కాన్స్టెంట్ ఫంక్షన్కి లిమిట్ అప్లై చేసినా కాన్స్టెంటే వస్తుంది. సో ఇక్కడ ఏంటమ్మా? ఎక్స్ అనే ఫంక్షన్ యొక్క డెరివేటివ్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర ఏమైంది? 1 అయింది. ఓకేనా, దేర్ ఫోర్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ at x ఈక్వల్ టు 1 ఈజ్ ఏమవుతుంది? 1 అవుతుంది. ఓకేనా, అర్థమైందమ్మా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. థర్డ్ ప్రాబ్లం చూడండి అమ్మా. ఇక్కడ ఏమంటున్నారు? ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ 99x at x ఈక్వల్ టు 100. ఓకేనా, సేమ్ ప్రొసీజర్ అమ్మా. సో మనం ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని కన్సిడర్ చేద్దాం. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏం తీసుకుంటాం? 99x అని. అండ్ ఇక్కడ మనం 100 దగ్గర కదా డెరివేటివ్ అనేది ఫైండ్ చేయాలి. అంటే ఎఫ్ డాష్ ఆఫ్ 100 అని డినోట్ చేస్తాం. డెఫినేషన్ నుంచి ఏం రాయొచ్చు? లిమిట్ హెచ్ టెన్స్ టు 0. మనకి డెఫినేషన్ ఏం తెలుసమ్మా? ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ యొక్క డెరివేటివ్ ఏ అనే పాయింట్ దగ్గర ఏమవుతుంది? లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్ అవుతుంది. ఇప్పుడు ఇదే డెఫినేషన్ ఇక్కడ అప్లై చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ 100 ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్. ఇక్కడ ఏ అంటే ఏంటి? 100 అంటే ఏమవుతుంది? 100 ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ 100 బై హెచ్. ఓకే, సో ఎఫ్ ఆఫ్ 100 ప్లస్ హెచ్ అంటే వాల్యూ ఏమవుతుంది? మనకి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం తెలుసు? 99x అని తెలుసు. మనకి ఇక్కడ 100 ప్లస్ హెచ్ కావాలి. సో ఎక్స్ ప్లేస్లో 100 ప్లస్ హెచ్ సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? 99 ఇంటూ 100 ప్లస్ హెచ్. సింప్లిఫై చేస్తే 9900 ప్లస్ 99h. ఓకేనా, ఇదే విధంగా ఎఫ్ ఆఫ్ 100 కూడా ఫైండ్ చేయండి. ఎక్స్ ప్లేస్లో 100 పెడితే సరిపోతుంది. సో 99x కదా, ఎక్స్ ప్లేస్లో 100. 99 ఇంటూ 100 అంటే 9900. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ ఎఫ్ డాష్ ఆఫ్ 100లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? ఎఫ్ డాష్ ఆఫ్ 100 ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ 100 ప్లస్ హెచ్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ 100 ప్లస్ హెచ్ అంటే వాల్యూ ఏమొచ్చింది? 9900 ప్లస్ 99h
మైనస్ ఎఫ్ ఆఫ్ 100. ఎఫ్ ఆఫ్ 100 అంటే వాల్యూ ఏంటి 9900. ఓకేనా బై హెచ్. సింప్లిఫై చేయండి. న్యూమరేటర్లో ప్లస్ 9900 మైనస్ 9900 క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఏముంటుందమ్మా లిమిట్ హెచ్ టెన్స్ టు 0 99h బై హెచ్. అగైన్ న్యూమరేటర్ డినామినేటర్లో హెచ్ అనేది క్యాన్సిల్ అయితే దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 99 అనేది ఏంటి కాన్స్టెంట్ కదా, సో లిమిట్ అప్లై చేసిన 99 కాన్స్టెంట్ వస్తుంది. ఓకేనా దేర్ ఫోర్ డెరివేటివ్ ఆఫ్ 99x at x ఈక్వల్ టు 100 ఈజ్ ఏమవుతుందమ్మా 99 అవుతుంది. ఓకేనా అర్థమైందా ఏ విధంగా చేసామో. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో ఇక్కడ ఏమంటున్నారమ్మా ఫర్ సమ్ కాన్స్టెంట్స్ ఏ అండ్ బి. ఇక్కడ ఏ అండ్ బి అనేవి కాన్స్టెంట్స్ అని ఇచ్చారు. సో డెరివేటివ్ ఏంటి ఫైండ్ చేయాలి. ఫస్ట్ వన్ చూడండి ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి యొక్క డెరివేటివ్ ఫైండ్ చేయాలి. ఏ అండ్ బి అనేవి ఏం చెప్పారు కాన్స్టెంట్స్ అని చెప్పారు. ఫస్ట్ వన్ చూడండి సొల్యూషన్. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కన్సిడర్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమని కన్సిడర్ చేస్తున్నానంటే ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి అని కన్సిడర్ చేశాను. ఓకేనా సో సింప్లిఫై చేయండి ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ చేయండి అమ్మా. ఫస్ట్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ బి చేయండి ఏమవుతుంది ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ మైనస్ బిఎక్స్. ఇప్పుడు ఏతో ఎక్స్ మైనస్ బిని మల్టిప్లై చేయండి ఏమవుతుంది మైనస్ ఏ ఇంటూ ఎక్స్ అంటే మైనస్ ఏఎక్స్ మైనస్ ఏ ఇంటూ మైనస్ బి అంటే ప్లస్ ఏబి. ఓకే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మైనస్ బిఎక్స్ మైనస్ ఏఎక్స్లోంచి మైనస్ ఎక్స్ అనేది కామన్ తీయండి ఏమవుతుంది మైనస్ అనేది కామన్ తీస్తాను ఎక్స్ అనేది కూడా కామన్ తీస్తే ఇంకా మిగిలింది ఏ ప్లస్ బి ఉంటుంది ప్లస్ ఏబి. ఓకేనా అర్థమైందా. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ. మనకి ఏం ఫైన్ చేయమన్నారమ్మా డెరివేటివ్ ఫైన్ చేయమన్నారు. డెరివేటివ్ అంటే మనం ఏ విధంగా చేస్తాం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అని డినోట్ చేస్తాం లేదా డిఎఫ్ బై డిఎక్స్ అని డినోట్ చేయొచ్చు. ఓకేనా దట్ ఈస్ ఈక్వల్ టు ఇప్పుడు ఇది పాలినోమియల్ కదమ్మా. ఇక్కడ ఏదైతే ఫంక్షన్ వచ్చిందో అది పాలినోమియల్ కదా. సో పాలినోమియల్ ఉన్నప్పుడు డెరివేటివ్ మనం ఏ విధంగా చేయాలి చూడండి. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ అంటే అది ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములాలో ఉంది. సో ఎక్స్ పవర్ ఎన్కి డెరివేటివ్ మనకి ఏం తెలుసమ్మా ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అని తెలుసు. ఓకేనా సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా అంటే ఎన్ ప్లేస్లో 2 ఉంది. 2 ఉంటే ఏమవుతుంది 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 మైనస్ 1 దట్ ఈస్ 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 మైనస్ 1 అంటే 1 ఎక్స్ పవర్ 1 అంటే ఎక్స్ వస్తుంది. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క డెరివేటివ్ ఏమవుతుందమ్మా 2x అయింది. నెక్స్ట్ ఏముంది మైనస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్. ఇక్కడ ఏబి అనేవి కాన్స్టెంట్స్ కదా. సో ఇక్కడ మైనస్ ఏ ప్లస్ బి అనేది కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ని యాజ్ ఇట్ ఈజ్ రాసి ఇప్పుడు ఎక్స్ యొక్క డెరివేటివ్ చూడండి. సో ఎక్స్ అంటే ఏ విధంగా ఉందమ్మా ఎక్స్ పవర్ 1 అని రాయొచ్చు కదా. సో ఇది కూడా ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములాలోనే ఉంది. ఎక్స్ పవర్ ఎన్ అంటే డెరివేటివ్ ఏమవుతుంది ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. సో ఇక్కడ ఎక్స్ పవర్ 1 ఉంది అంటే ఏంటి ఎన్ ప్లస్లో 1 ఏమవుతుంది 1 ఇంటూ ఎక్స్ పవర్ 1 మైనస్ 1 దట్ ఈస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ 1 మైనస్ 1 అంటే 0 కదా. ఎక్స్ పవర్ 0 అంటే వాల్యూ ఏమవుతుంది 1 ఇంటూ 1. సో ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండమ్మా ఎక్స్ యొక్క డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. ఓకేనా సో ఇక్కడ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏమైందమ్మా 1 అయ్యింది. ప్లస్ ఏబి అనేది ఏంటి కాన్స్టెంట్ కదా. నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కాన్స్టెంట్కి మీరు ఎప్పుడు డెరివేటివ్ చేసినా ఏ పాయింట్ దగ్గర డెరివేటివ్ చేసినా కాన్స్టెంట్ యొక్క డెరివేటివ్ ఎప్పుడు 0 అవుతుంది. సో ఇక్కడ ఏబి అనేది కాన్స్టెంట్ కాబట్టి డెరివేటివ్ ఏమవుతుంది 0 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2x మైనస్ ఏ ప్లస్ బి అంటే మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది మైనస్ ఏ మైనస్ బి. ఓకేనా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ ఏ మైనస్ బి అయ్యింది. సో ఫస్ట్ వన్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు సెకండ్ వన్ చూడండి ఏముంది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బి హోల్ స్క్వేర్. సో ఇక్కడ
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమని కన్సిడర్ చేద్దాం? లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని కన్సిడర్ చేశాను. ఓకేనా? సో ఇప్పుడు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బి హోల్ స్క్వేర్ని సింప్లిఫై చేయండి. ఏ విధంగా ఉంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలోనైనా ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే మనకేం తెలుసు? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అని తెలుసు కదా. సో ఇదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే ఏమవుతుంది? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బి హోల్ స్క్వేర్. సో ఏఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ ఏఎక్స్ స్క్వేర్ ఇంటూ బి. ఓకేనా? అర్థమైందా? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేశాను. సో ఏ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది? ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ 4 ప్లస్ బి స్క్వేర్ ప్లస్ మల్టిప్లై చేయండి. ఇక్కడే అవుతుంది 2 ఇంటూ ఏబి అనేవి కాన్స్టెంట్ కదా, ఏ ఇంటూ బి ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఓకేనా? సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏ విధంగా ఉంది? పాలినోమియల్ ఫంక్షన్. సో డెరివేటివ్ చేద్దాం. డెరివేటివ్ అంటే ఏ విధంగా డినోట్ చేస్తాం? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అని డినోట్ చేయొచ్చు, లేదంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని డినోట్ చేయొచ్చు. ఓకేనా? సో చేయండి. డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఏమొచ్చింది? ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ 4 ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు డెరివేటివ్ చేస్తే ఇక్కడ ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ 4 ఉంది. ఏ స్క్వేర్ అనేది ఏంటి? కాన్స్టెంట్ కదా. సో కాన్స్టెంట్ అనేది యాజ్ ఇట్ ఈస్ రాస్తాం. నెక్స్ట్ ఏముంది? ఎక్స్ పవర్ 4 ఉంది. ఎక్స్ పవర్ 4 అంటే ఏ విధంగా ఉందమ్మా? ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములాలోనే ఉందా? ఎక్స్ పవర్ ఎన్ యొక్క డెరివేటివ్ మనకేం తెలుసు? ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అని తెలుసు. ఆ విధంగా ఎక్స్ పవర్ 4 యొక్క డెరివేటివ్ ఏమవుతుంది? ఎన్ ప్లేస్లో 4 పెట్టండి. 4 ఇంటూ ఎక్స్ పవర్ 4 మైనస్ 1 దట్ ఈస్ 4x క్యూబ్. ఓకేనా? సో ఇక్కడ ఎక్స్ పవర్ 4 యొక్క డెరివేటివ్ ఏమవుతుంది? 4x క్యూబ్ అవుతుంది. ప్లస్ బి స్క్వేర్ అనేది ఏంటి? కాన్స్టెంట్. కాన్స్టెంట్కి డెరివేటివ్ ఎప్పుడు 0 అవుతుంది. ప్లస్ 2ab కాన్స్టెంట్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ అంటే అగైన్ ఇది ఏ విధంగా ఉంది? ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములాలోనే ఉందా? ఎక్స్ పవర్ ఎన్ అంటే డెరివేటివ్ ఏంటి? ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. సో ఫార్ములా అప్లై చేయండి. ఎన్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 మైనస్ 1 దట్ ఈస్ 2 ఎక్స్ పవర్ 2 మైనస్ 1 అంటే 1 కదా. సో 2x అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క డెరివేటివ్ ఏమైంది? 2x అయ్యింది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? ఏ స్క్వేర్ ఇంటూ 4x క్యూబ్ అంటే 4a స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 0 కదా, ప్లస్ 2ab ఇంటూ 2x. 2 ఇంటూ 2 ఏంటి? 4ab ఇంటూ ఎక్స్ అవుతుంది. ఓకేనా? అర్థమైందా డెరివేటివ్ అనేది ఎలా చేసామని? ఇక్కడ మీరు 2 టర్మ్స్ని అబ్జర్వ్ చేస్తే 4 అనేది కామన్ ఉందమ్మా, ఏ అనేది కామన్ ఉంది అండ్ ఎక్స్ కూడా కామన్ ఉంది. సో 4ax కామన్ తీసారనుకోండి, ఇంకేముంటుంది? 4 తీసేసాం. ఏ స్క్వేర్లో ఒక ఏ తీస్తే ఇంకొక ఏ ఉంటుంది. ఎక్స్ క్యూబ్లో ఒక ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. ప్లస్ ఇక్కడ 4 తీసేసాం, ఏ తీసేసాం, ఎక్స్ తీసాం, ఇంకేముంటుంది? బి ఉంటుంది. ఓకేనా? సో దేర్ ఫోర్ డెరివేటివ్ ఏమైందమ్మా? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4ax ఇంటూ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బి అయ్యింది. ఓకేనా? అర్థమైందా ఏ విధంగా సాల్వ్ చేసామనేది? ఇప్పుడు థర్డ్ వన్ చూడండమ్మా. థర్డ్ వన్ ఇక్కడ మీకు ఫంక్షన్ ఏమి ఇచ్చారమ్మా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని కన్సిడర్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ మైనస్ బి అని కన్సిడర్ చేశాను. సో డెరివేటివ్ అనేది ఫైండ్ చేయాలి. అయితే ఈ ఫంక్షన్ ఏ విధంగా ఉందమ్మా? యూ బై వి ఫార్ములాలో ఉంది. సో డివిజన్ ఫంక్షన్స్ ఈ విధంగా డివిజన్ ఇచ్చినప్పుడు డెరివేటివ్ ఏ విధంగా చేయాలి? చూడండి. డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై వి. సో యూ బై వి ఫామ్లో ఇచ్చినప్పుడు ఫస్ట్ న్యూమరేటర్ యొక్క డెరివేటివ్ డియూ బై డిఎక్స్ ఇంటూ వి మైనస్ తీసుకోవాలమ్మా. డివిజన్ ఇచ్చినప్పుడు యూ ఇంటూ డివి బై డిఎక్స్ బై డినామినేటర్లో ఏముంది? వి కదా, వి స్క్వేర్ తీసుకోవాలి. ఓకేనా? ఫార్ములా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ యూ అంటే ఏముంది? ఇక్కడ యూ అంటే ఎక్స్ మైనస్ ఏ అండ్ వి అంటే ఎక్స్ మైనస్ బి కదా. సో ఇక్కడ మనకి డియూ బై డిఎక్స్ కావాలి అండ్ అదేవిధంగా డివి బై డిఎక్స్ కూడా కావాలి.
du/dx అంటే యూకి డెరివేటివ్ చేయండమ్మా. ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏమవుతుందమ్మా? ఎక్స్ అంటే అది ఏ విధంగా ఉంది? x⁴n అంతేనా? x⁴1 అని రాయొచ్చు కదా. సో x⁴n అంటే డెరివేటివ్ ఏంటి? n ఇంటూ x⁴n-1 అంటే ఏమవుతుంది? 1 ఇంటూ x⁴1-1 దట్ ఈస్ 1 ఇంటూ x⁴0. 1 ఇంటూ x⁴0 అంటే 1 దట్ ఈస్ 1. సో ఇంకా మీరు గుర్తుపెట్టుకోండమ్మా, ఎక్స్ యొక్క డెరివేటివ్ అనేది 1 అవుతుంది. ఓకే, సో ఇక్కడ డెరివేటివ్ ఏమవుతుంది? ఎక్స్ యొక్క డెరివేటివ్ 1 మైనస్ ఏ అనేది కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్ యొక్క డెరివేటివ్ ఎప్పుడు 0 అవుతుంది. సో du/dx వాల్యూ ఏంటి? 1. ఇదే విధంగా dv/dx ఏమవుతుంది? ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏంటవుతుంది? 1 అవుతుంది. మైనస్ b అనేది కాన్స్టెంట్ కాబట్టి డెరివేటివ్ 0 అంటే వాల్యూ ఏమైంది? 1 అయ్యింది. సో ఇప్పుడు ఫార్ములా అప్లై చేసామనుకోండి, ఏమవుతుందమ్మా? దట్ ఎంప్లాయిస్ d/dx ఆఫ్ u/v. u అంటే ఇక్కడ x-a బై v అంటే x-b దట్ ఈస్ ఈక్వల్ టు du/dx అంటే వాల్యూ ఏమొచ్చిందమ్మా? 1 కదా. 1 ఇంటూ v అంటే ఇక్కడ ఏంటి తీసుకున్నాం? x-b. 1 ఇంటూ x-b మైనస్ ఏముంది? u ఇంటూ u అంటే ఇక్కడ వాల్యూ ఏంటి? ఇక్కడ u అంటే x-a ఇంటూ dv/dx. dv/dx అంటే 1 బై ఏముంది? v² కదా. v అంటే ఏంటి? x-b కాబట్టి x-b హోల్ స్క్వేర్. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 1 ఇంటూ x-b అంటే x-b మైనస్ x-a ఇంటూ 1 అంటే x-a వస్తుంది. మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ x ప్లస్ a అవుతుంది. ఓకే, x-b హోల్ స్క్వేర్. ఇక్కడ న్యూమరేటర్లో ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయితే ఇంకేముంటుంది? a-b బై x-b హోల్ స్క్వేర్ ఉంటుంది. ఓకేనా, అర్థమైందా డెరివేటివ్ ఏ విధంగా ఫైండ్ చేసామో? సో మనకి ఏదైతే ఫంక్షన్ x-a బై x-b ఇచ్చారో ఆ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ ఏమవుతుంది? a-b బై x-b హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో ఫిఫ్త్ ప్రాబ్లమ్ ఏంటంటున్నారమ్మా? ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ x⁴n మైనస్ a⁴n బై x-a ఫర్ సమ్ కాన్స్టెంట్ a. ఇక్కడ a అనేది కాన్స్టెంట్ అమ్మా. ఓకే, సో ఫంక్షన్ ఏమని కన్సిడర్ చేద్దాం? f(x) ఈక్వల్ టు x⁴n మైనస్ a⁴n బై x-a అని కన్సిడర్ చేశాను. ఇది ఏ విధంగా ఉంది? u/v ఫార్ములాలోనేనా ఉంది. సో u/v ఉంటే డెరివేటివ్ ఏ విధంగా చేస్తాం? d/dx ఆఫ్ u/v ఏమవుతుందని తెలుసు. ఫస్ట్ న్యూమరేటర్ యొక్క డెరివేటివ్ అంటే du/dx ఇంటూ v మైనస్ u ఇంటూ డినామినేటర్ dv/dx బై డినామినేటర్లో ఏముంది? v కదా, కాబట్టి v² కన్సిడర్ చేయాలి. ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్. ఇదే విధంగా మల్టిప్లికేషన్కి, ఎడిషన్, సబ్ట్రాక్షన్ వీటన్నిటికి కూడా డెరివేటివ్ ఎలా చేయాలో చెప్పుకున్నాం కదా లాస్ట్ క్లాస్లో. ఎవరైనా క్లాస్ మిస్ అయ్యి ఉంటే ఆ క్లాస్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, వెళ్ళి చూడొచ్చు. ఓకేనా, సో ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయండి. ఏమవుతుంది? ఫస్ట్ du/dx వాల్యూ ఫైండ్ చేద్దాం. d/dx ఆఫ్ u అంటే ఏంటి? ఇక్కడ వాల్యూ. సో ఇక్కడ మీరు కంపేర్ చేస్తే u ఈక్వల్ టు ఏమవుతుంది? x⁴n మైనస్ a⁴n అవుతుంది. v ఈజ్ ఈక్వల్ టు x-a అవుతుంది. సో x⁴n మైనస్ a⁴n డెరివేటివ్ ఫైండ్ చేయండి. x⁴n యొక్క డెరివేటివ్ మనకేం తెలుసమ్మా? n ఇంటూ x⁴n-1 అని తెలుసు. అండ్ ఇక్కడ a⁴n అనేది ఏంటి? కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ డెరివేటివ్ ఏంటి? 0 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు du/dx అంటే ఏమవుతుంది? n ఇంటూ x⁴n-1 అయ్యింది. ఇదే విధంగా dv/dx ఫైండ్ చేయండి. d/dx ఆఫ్ v అంటే వాల్యూ ఏంటి? x-a. సో x యొక్క డెరివేటివ్ ఏం తెలుసు? 1 మైనస్ a కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్కి డెరివేటివ్ 0. సో dv/dx అంటే వాల్యూ ఏమొచ్చిందమ్మా? 1. ఇప్పుడు ఫార్ములాలో ఇవి అన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? దట్ ఎంప్లాయిస్ d/dx ఆఫ్ u/v. u అంటే ఏంటి? x⁴n మైనస్ a⁴n బై v అంటే x-a ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ du/dx. ఇక్కడ du/dx అంటే వాల్యూ ఏమొచ్చింది? n ఇంటూ x⁴n-1 ఇంటూ v. v అంటే వాల్యూ ఏమని తీసుకున్నాం? ఇక్కడ x-a కదా,
ఇంటూ ఎక్స్ మైనస్ ఏ మైనస్ యూ ఇంటూ యూ అంటే ఏంటి ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ ఇంటూ డివి బై డిఎక్స్ అంటే వాల్యూ 1 ఓకేనా బై వి స్క్వేర్ వి అంటే ఏంటి ఎక్స్ మైనస్ ఏ స్క్వేర్ తీసుకోండి ఎక్స్ మైనస్ ఏ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు సింప్లిఫై చేస్తే ఏమవుతుందమ్మా ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ చెయ్యండి మనకి ఎక్స్ పవర్ ఎమ్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ చెయ్యాలి అంటే అది ఏమవుతుందమ్మా ఎక్స్ పవర్ ఎమ్ ప్లస్ ఎన్ అవుతుంది కదా అదేవిధంగా ఇక్కడ ఎన్ అనేది కాన్స్టెంట్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ 1 కదా సో ఏం రాయొచ్చు ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ప్లస్ 1 అని రాయొచ్చు మైనస్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఏ అంటే ఏమవుతుంది ఏఎన్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 మైనస్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ ఇంటూ 1 కాబట్టి ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ వస్తుంది బై ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఓకే దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ 1 మైనస్ 1 పోతుంది ఇంకేముంటుంది ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏఎన్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 మైనస్తో మల్టిప్లై చేయండి ఇక్కడ మైనస్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఓకేనా దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఎక్స్ పవర్ ఎన్ కదా సో రెండిట్లో ఎక్స్ పవర్ ఎన్ అనేది కామన్ తీయండి ఏమవుతుంది ఎన్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ ఇంటూ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ప్లస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ అవుతుంది ఓకేనా అర్థమైందా ఏ విధంగా చేసామో సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామా ఎక్సైజ్ 12Bలో రోమన్ నెంబర్ 1లో 1 to 5 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ లెర్నింగ్